ప్రైజ్ ద లార్డ్. ప్రియదేవుని బిడ్లారా, ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్లారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన రీతిలో ప్రభు మనతో వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించండి. మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అనేకులకి ఈ ఉదయకాల సమయంలోనే షేర్ చేయండి. తద్వారా మీరు ధైర్యపరచబడినట్లుగా వాగ్దానం ద్వారా వారును ఆదరించబడబోతున్నారు. మరి ఎంతమందికి వాగ్దానం రీచ్ అవుతూ ఉందో అట్టి ప్రజలందరూ నిశ్చయంగా ప్రభు యొక్క కృప చొప్పున, ప్రభు యొక్క అభిషేకము ద్వారాను మరి ఇవ్వబడుతున్న ప్రతి వాగ్దానము చేత వారు ఆదరించబడాలి, ధైర్యపరచబడాలి. రెండోదిగా చేయబడుతున్న వాగ్దానం వారి జీవితంలో నిజం అవ్వాలని, నిజస్వరూపంగా కార్యాన్ని వారు పొందుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. తద్వారా మీ ప్రయాసను చూస్తున్న దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ ద్వారా వాగ్దానాన్ని వింటున్న ప్రజలు వారును ఆశీర్వదించబడబోతున్నారు. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యలో మాకును ఈ విధంగా మీరు సహకారంగా ఉండండి. సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడుతుందంట. మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడతాయి. నూరంతల ప్రతిఫలం ఈ లోకంలోనూ భౌతికంగా, రెండోదిగా పరలోకంలోనూ ప్రభు మీకు దయచేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ దినపు వాగ్దానాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకులును యవ్వనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చదువుకున్నాం కదా. వారి దుఃఖమునకు ప్రతిగా వారికి సంతోషమును అనుగ్రహించి వారిని ఆదరించెదను, అంతేకాకుండా వారి విచారమును కొట్టివేసి వారికి నేను సంతోషము కలుగజేతును కనుక కన్యకలు యవ్వనులు వృద్ధులు కూడి నాట్యమందు వారు సంతోషించెదరు. ఎంతో శ్రేష్టమైనటువంటి వాగ్దానం. ఈ ఉదయకాలం దేవుని బిడ్డలారా, చెరపట్టబడినటువంటి తన ప్రజలు విడుదల పొందిన వారై ఆ యొక్క విచారము కొట్టివేయబడి ఆనందము చేత నింపబడి దుఃఖము తీసివేయబడిన వారై సంతోషముతో ప్రభునామాన్ని ఆరాధించి నాట్యమందు పరవశించే కృపను ఈ ఉదయకాలం తన ప్రజలకు మనందరికీ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ రోజు వరకు నీ జీవితంలో సంతోషం లేదేమో, ఈ రోజు వరకు ఒకవేళ దుఃఖముతో కొనసాగుతూ ఉన్నావు, ఆయా రకములైన బాధలు, శ్రమలు, పోరాటాలు ఎదుర్కొంటున్నావు. ఆర్థికంగాను, ఆత్మీయ జీవితంలోనూ, శారీర సంబంధమైన ఇహలోక అవసరతల విషయంలోనూ విచారాన్ని ఎదుర్కొంటున్నావేమో, సంతోషాన్ని చూడలేకపోతూ ఉన్నావు, దుఃఖము నిన్ను ముంచివేసింది. అయితే ఈ సంవత్సరముల ప్రయాస అంతా, ఇంతకాలం నువ్వు పడిన వేదన అంతటిని మన దేవుడు ఆయన వాగ్దానం ఇస్తున్నాడు, నీ విచారాన్ని నేను కొట్టివేయబోతున్నానని. ఆమేన్. ఈ మాటను రిసీవ్ చేసుకుంటావా? నీ విచారం కొట్టివేసి నీకు ఆనందం కలగజేస్తానని ప్రభు అంటున్నాడు. అది ఏ రకమైన విచారమైనా, ఆర్థికంగా, గర్భఫలం, పిల్లలు లేని విషయంలోనూ, ఇంకా కొంతమంది వివాహమే కానటువంటి విషయంలో, కొందరు యవ్వన ప్రాయంలోనికి రాకుండా శరీర రీతిగా అవ్వవలసినటువంటి ఆ యొక్క ఎదుగుదల రాకుండా ఆగిపోయి యవ్వన కాలపు భవిష్యత్తును అడ్డగించే చీకటిని బట్టి విచారం కలిగి కొనసాగుతూ ఉన్నారేమో. దేవుడు మీ వ్యాధి రోగములను తొలగించబోతున్నాడు. మీ కుటుంబంలోని అప్పుల కాడిని విరగొట్టబోతున్నాడు. మీకున్నటువంటి ప్రతి శోధనను ఆయన తొలగించబోతున్నాడు. నమ్మదగిన దేవుడు. నీ దుఃఖమునకు ప్రతిగా ఆయన సంతోషాన్ని కలగజేయబోతున్నాడు. ప్రియ సహోదరి, వేదనతో ఉంటున్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానం. అతి ప్రాముఖ్యంగా ఈ నెల, నూతన దినం, నూతన మాసం, ఈ మొదటి దినాన ప్రభు అంటున్నాడు, నీ దుఃఖాన్ని కొట్టివేసెదను, నీ విచారమును కొట్టివేసెదను, ఆనందము సంతోషము నీకు ఇచ్చేదను. కాగా నీ కుటుంబంలో ఇప్పుడున్న యవ్వనులు, నీ కుటుంబంలో ఉన్న కన్యకలు, వృద్ధులుగా పెద్దవారుగా మీరున్నట్లయితే, మీరు నడిప్రాయములో ఉన్నటువంటి మీరు, మీ పసి బిడ్డలు అందరూ కూడి ఇక ప్రభువుని బట్టి సంతోషించబోతున్నారు. దావీదు వలె నాట్యమాడి పరవశించబోతున్నారు. ఎందుకు అంటే మన దేవుడు మన జీవితాల్లో ఉన్న విచారాన్ని కొట్టివేసే దేవుడు. నీ చింత యావత్తు ఆయన తీసివేస్తారని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి సంతోషిద్దామా, ధైర్యం తెచ్చుకుందాం. ప్రతిదినం ప్రార్థనలో నమ్మకంగా ప్రభుతో కొనసాగండి, ఆయనతో అంటుకట్టబడండి.
ఏది ఎన్నికలోనికి రాదు. ఏ ప్రజలను బట్టి మిమ్మల్ని మీరు తృణీకరించుకోవద్దు, నిరాశపడద్దు. ఎందుకు అంటే దుఃఖితులకు దీనులను ఆయన ఆదరించే దేవుడు. ఈ దినం ప్రభు కోసం మీరు నిలబడండి, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోనండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి, ఆయన పాదాలు పట్టుకోనండి, ఇస్తున్న ప్రతి వాగ్దానాన్ని ఎత్తిపట్టండి. వాక్యము ద్వారా హెచ్చరించబడుతుండగా సంఘములు, దైవజనుల ద్వారా ఇలాంటి కార్యక్రమాలు, వాగ్దానముల ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, వాక్యం ద్వారా సరిచేస్తున్నప్పుడు వెంటనే దావీదు వలె ఒప్పుకునే మనస్సు కలిగి ఉండండి. ఆ వినయం, ఆ దీనత్వం వెంటనే పొరపాటుని రియలైజ్ అవుతున్నప్పుడు, వాక్యం గద్దిస్తూ ఉన్నప్పుడు వెంటనే దాన్ని రిసీవ్ చేసుకొని లోబడుతూ ఉండండి. ఆ రీతిగా లోబడుతున్నప్పుడు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని సరిచేసి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. కనుక ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో ప్రభు నెరవేర్చబోతుండగా ఆయనకు లోబడదాం, ఆయనకి అంటుకట్టబడదాం, ఆత్మఫలములు ఫలిద్దాం. ప్రభు నామానికి నమ్మకంగా ఈ లోకంలో మనం కొనసాగుతుండగా విచారం, దుఃఖం, చింత, రోగం, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగ స్థితి, గర్భఫలం లేని స్థితి, ప్రతి అవమానం నుండి ప్రభుని నీకు విడిపించబోతున్నాడు, గణపరచబోతున్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. మరి శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం ఎంతో శ్రేష్టమైన రీతిలో నీ మెల్లని చల్లని స్వరం, నీ ప్రెసెన్స్ నాయన తండ్రి మాకు ఈ ఉదయకాలం మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు అయ్యా. దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి ఆదరించదనని సెలవిస్తున్నావు. విచారమును కొట్టివేసి ఆనందం నేను వారి కలుగుజేతునని సెలవిస్తున్నావు. అందును బట్టి ప్రభా అయ్యా, కన్యకలు, వృద్ధులు, యవ్వనులు కూడి వారు నాట్యమందు ప్రభా సంతోషించదనని సెలవిస్తున్నావు. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు. నిశ్చయంగా నీ ప్రజల దుఃఖం తొలగిపోవాలా, వ్యాధి తొలగిపోవాలా, రుగ్మతలు కొట్టివేయబడాలా, వారి విచారములు కొట్టివేయబడాలా, ఆనందం పొందకుండా చేస్తున్న ప్రతి దుఃఖము తొలగిపోవాలయ్యా, దుఃఖ కారణాలు తీసివేయబడాలా, వారి బాధకు మూలమైన ప్రతి చీకటి కొట్టివేయబడాలి. ఆత్మీయంగా బలపరచండి, భౌతికంగా దీవించండి, ఆరోగ్యపరంగా స్వస్థతను నిలబెట్టండి ప్రభా. అక్కర్లను తీర్చమని వేడుకుంటున్నా. నిరుద్యోగ స్థితి నుండి నీ ప్రజలకు విడుదల అయ్యా. గర్భఫలం లేని వారికి ద్వారాలు తెరవబడాలి. ఈ సంవత్సరంలోనే చక్కటి బ్లెస్సింగ్ వారు పొందుకోవాలి. వివాహం లేని బిడ్డల జీవితంలో నీ కార్యాలు జరిగించండి. యవ్వన ప్రాయాన్ని అడ్డుకునే దయ్యములు యేసు నామములో కొట్టివేయబడును గాక. అతి ప్రాముఖ్యంగా రక్షణ విషయమే, మారు మనసు విషయమే, పశ్చాత్తాపంలోనికి నీ బిడ్డలు అనుదినం నడిపించబడాలి. ఎంత మంచి ప్రేమను మేళ్ళ చూపిస్తున్నావు. ప్రతి ఉదయం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా బలపరుస్తున్నావు. ఇంకనూ ప్రభా నీలో నమ్మకంగా జీవించుటకు, కొనసాగుటకు బిడ్డలందరినీ బలపరచండి. నీ ప్రేమని ఇంకనూ తండ్రి అనుభవపూర్వకంగా మేము గ్రహించినట్లుగా అయ్యా మాకు నీ సహాయం నిత్యం దయచేయమని ప్రార్థిస్తూ, ఈ దినం ప్రభా నీ బిడ్డలు అందరూ ఏ సమస్యలో బలహీనతలు ఉన్నారు ప్రతి ఒక్కరికి విడుదల దయచే, విచారం కొట్టివే, ఆనందం సంతోషం నీ ప్రజలకు కలుగజేయమని ప్రార్థిస్తూ, బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీస్ ప్రభా ఈరోజు సెలబ్రేట్ చేసుకున్న ప్రతి బిడ్డకి నూరంతల ఆశీర్వాదం, ఆరోగ్యం, నెమ్మది, దీవెన, దైవ జ్ఞానం ప్రభా నీ చిత్తానుసారంగా నడిచే నడిపింపు ప్రతి బిడ్డకి ఈ సంవత్సరం కలుగును గాక. ఈ నూతన సంవత్సరం అంతా వారికి బ్లెస్డ్గా దయచేయండి. ఈ నూతన సంవత్సరం ప్రభా వారు నీ యొక్క చిత్తాన్ని గ్రహించి ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చటకు సామర్థ్యం బిడ్డలకు కలుగజేయమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ఆయన తన ప్రేమను మన ఎడల మరొక్కసారి ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. విచారం కొట్టివేసి ఆనందం ఇస్తానన్న దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీరు ప్రార్థనలు ఏకీభవించండి, ప్రేయర్ చేసుకోండి, చక్కగా వాక్యం చదవండి. ఈ వాగ్దానాన్ని కూడా ఇంకా అనేకులకి మీరు ఈ సమయంలోనే షేర్ చేయండి. మరి దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ సమయంలో మొదటిసారిగా వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ప్రోగ్రామ్, వాగ్దానం, లైవ్ ప్రతి వాటిని కూడా ఈ ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి సాక్ష్యాలు లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. మరి ఈ యొక్క ఛానల్తో కనెక్ట్ అయి ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. ఇంకా దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఘనమైన కార్యాలు ప్రభు మీ జీవితాల్లో చేయబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రతి ఆదివారం యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్, సండే ఆరాధన ఉదయం 6 గంటల నుండి 8:30 గంటల వరకు లైవ్లో ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రతి సండే ఉదయకాలం, ఆదివారం ఉదయకాలం 6:30 నుండి 8:30 గంటల వరకు. కనుక మందిరాలకు వెళ్ళని వారు, ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు ఉదయకాలం లైవ్ ప్రోగ్రాంలో, ఆరాధనలో మీరు పాల్గొంటున్న మీ అందరి నిమిత్తం ప్రేయర్ చేస్తున్నాం. దేవుడు నిశ్చయంగా మీకు విడుదలనివ్వబోతున్నారు. ప్రతి మంగళవారం రాత్రి 9 గంటల నుండి మధ్యరాత్రి వరకు స్వస్థత అద్భుతాల ఆరాధన మన ఛానల్లో లైవ్ ప్రోగ్రాం ప్రసారం అవుతూ ఉంది.
కనుక ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. ప్రార్థన అవసరతలు ఉన్నవారు మీరు కాల్ చేసినట్లయితే మరి దైవజనులు మీకు ఫోన్లో ప్రేయర్ చేయడం జరుగుతుంది, మీతో మాట్లాడడం జరుగుతుంది. కనుక ఆ స్వస్థత అద్భుతాల ఆరాధన ప్రతి మంగళవారం రాత్రి 9 గంటల నుండి. ఇవి గమనించండి దేవుని బిడ్డలారా. ఇంకా అతి శ్రేష్టమైన రీతిలో ఈ దినం మరి జూన్ 1 తారీఖు ఈ రోజు ఉదయకాలం 10 గంటల నుండి కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి ఖమ్మం పట్టణం నందు తైలాభిషేకం ప్రత్యేక స్వస్థత విడుదల ప్రవచన సభ మరి 10 గంటల నుండి జరగబోతోంది. రావలసిన వారు సిద్ధపడుచున్న వారు వేగిరమే మీరు త్వరపడి దేవుని సన్నిధిలోనికి రండి. ఈ యొక్క వాగ్దానాన్ని ఉదయకాలం ఎక్కడెక్కడ నుంచి మీరు చూస్తున్నారో మీరు సిద్ధపడుచున్నట్లయితే 11 మరి మ్యాక్సిమం దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారు. కనుక మీరు త్వరగా రీచ్ అవ్వండి. అందరము కలిసి ఉదయకాలం దేవుని యొక్క నామాన్ని ఈ స్థలమందు మహిమపరచబోతున్నాం. ఈ జూన్ 1న ఈ దినం తైలాభిషేకం బహుబలంగా జరగబోతుంది. కనుక దేవుని బిడ్డలారా సంతోషంతో సిద్ధపాటుతో మీరు త్వరపడి రండి. దేవుడు మిమ్మల్ని అందరిని నడిపించి గొప్ప కార్యాలు చేయునుగాక. వివరాల కొరకు ఈ యొక్క కమ్యూనిటీ పోస్ట్లో అడ్రస్ క్లియర్గా ఉంది, మీరు చూడండి. క్షేమంగా మీరు దేవుని సన్నిధిని నడిపించబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.